శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి ఏంటంటే ఇక్కడ సహజంగానే గురుత్వ లక్షణాలు, అందరికీ మంచి చేయాలి, అందరినీ గైడ్ చేయాలనేటువంటి గొప్ప లక్షణం ఉంటుంది. అయితే మీరు వాస్తుపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ధనుర్లగ్నానికి లేదా ధనుస్సు రాశికి లగ్న చతుర్థాధిపతులు ఒక్కరే అవుతారు, అంటే గురువే అవుతాడు. గురువు అయినప్పుడు గురువు ఈశాన్యానికి కారకుడు. గుర్తుపెట్టుకోండి, గురువు కేతు ఇద్దరు ఈశాన్యానికి కారకుడు. అందుకని వీళ్ళు ఇంటి నిర్మాణంలో పూజ గది విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. పూజలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకి ఈశాన్యే దేవతా గృహ అనే శ్లోకంలో ఉంటే అది తెలియక ఒక వ్యక్తి చేసిన తప్పిదం గురించి చెప్తా ఇప్పుడు నేను మీకు. మనకి విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా క్లియర్గా మీరు సాంస్క్రిట్ గ్రంథం తీసుకొని చదవచ్చు. అందులో ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకోమనే ఉంది. తెలియక ఒకసారి ఏమైందంటే ఎవరో చెప్పారట, ఈశాన్యం బరువు కదండి, బరువులు ఉండకూడదని. ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? కేవలం ఈశాన్యంలో మాత్రమే మీరు కట్టి ఇంకా నైరుతి నుంచి మిగతా స్థలం మొత్తం ఖాళీగా వదిలేస్తే అప్పుడు తప్పది. కానీ మీకు వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఉంది, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, దక్షిణంలో బెడ్రూమ్ ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈశాన్యంలో ఎక్కడా కూడా మీకు పూజ గది తప్పు కాదు. 100% శ్లోకం ఆధారంగా చెప్తున్న అంశం. అయితే ఒక ఆయనకి ఇలాగే ఇండివిజువల్ హౌజు కాణిపాకం దగ్గర ఉన్నటువంటి ఇల్లు అండి ఇది నేను చెప్తున్నటువంటిది. ఈశాన్యంలో గృహం ఉండేది, చక్కగా ఉండేవాడు ఆయన. ఎవరో వచ్చి ఫ్రెండ్ వచ్చి చెప్పారు, స్నేహితులు ఇలాగే ఉంటారుగా పాపం, వాళ్ళేదో మంచిగా చెప్దామని చెప్తారు. అయ్యయ్యో మీరు ఈశాన్యంలో కట్టుకున్నారేమిటో చాలా బరువులన్నీ నైరుతిలో ఉండాలి కాబట్టి మీ పూజ గది నైరుతిలో పెట్టేసుకోండి అన్నాడు. నిజమే కదా, బరువు నైరుతిలో ఉండాలి. నేను కూలగొట్టేసి నైరుతిలో పూజ చేయడం స్టార్ట్ చేశాడు. నైరుతి అనేటువంటిది దేవతా గృహం కాదండి, పితృదేవత సంబంధించిన ప్రదేశం నైరుతి. అక్కడ ఏమైపోయింది, రివర్స్ చేస్తున్నాం మనం పని. ఎప్పుడు కూడా మనకి ఈశాన్యంలో దితి అదితి అనే దేవతా అసుర స్వరూపాలకు సంబంధించింది ఒకటి ఉంటుంది. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు దితి అదితి అంటే వాళ్ళ పని ఏమిటంటే ఈశాన్యానికి ఈశానుడు అని ఒక్కొక్క దిగ్దేవతలు ఉంటారు. ఈశానుడు, ఆ ఈశానుడికి ఈ దితి అదితి అనేటువంటి స్వరూపాలు ఏవైతే ఉంటాయో పదాల్లో ఉండేటువంటి దేవతాసుర స్వరూపాలు, వాళ్ళు మన థింకింగ్ ప్రాసెస్ని, మన థాట్ ప్రాసెస్ని దేవతకు అందిస్తూ మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే అక్కడ ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, పూజాగృహం పెట్టుకోండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అడిగారు నన్ను, ఏమంటే మరి ఈశాన్యంలో హోమం చేయొచ్చా? పెద్ద పెద్ద హోమాలు చేయకూడదు, ఏదో చిన్నగా ఏదైనా మీరు దీపం వెలిగించుకొని చిన్నది ఏదైనా హోమం ఒక 11 సార్లు వేసే లాంటివి చేయొచ్చు. కానీ మీరు ఏదైనా హోమం చేయాలంటే వాయువ్యము లేదా ఆగ్నేయంలో చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే అది తీసేయడం వల్ల అన్నీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంటే అలాగా ఒక ల్యాండ్, అంటే ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను మీకు. ల్యాండ్ చక్కగా పెరిగే ల్యాండ్ని అమ్మేయడం, తీరా సంవత్సరం తిరిగి చూసేసరికి అయ్యో ఏంటిది నేను ఇంత తక్కువగా అమ్మేశాను అంటే, ఆయన ఏంటంటే ఒక 20 లక్షలకి ఏమో కొన్నాడు, 25 వస్తుందంటే అమ్మేశాడు. తీరా చూస్తే అది సంవత్సరంలో ₹1,00,00,000 కూర్చుంది. అరే నేను ఏంటి అసలు ఇన్ని లక్షలు కోల్పోయానా అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైనా మీ లగ్నం నుంచి లేదా మీ రాశి నుంచి ఈశాన్యంలో ఉండే రాశిని మనకి వాస్తులో మన జ్యోతిష్ శాస్త్రంలో మీనరాశి అంటారు. అంటే మీనానికి అధిపతి కూడా గురువు, అది ఈశాన్య స్థానం. అక్కడ దోషం ఏర్పడినప్పుడు ఏమవుతాయంటే, నేను ఇంకో ఇల్లు చూసినప్పుడు వాటర్ ట్యాంక్ మూసేశారు. అది చాలా పెద్ద దోషం. మీరు కట్టకపోవడం వేరే ఎత్తైతే ఉన్న వాటర్ ట్యాంకులు మూసేయడము, బావులు మూసేయడం కూడా నేను చూశాను. అలాంటివి తప్పిదాలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. అది ఏమవుతుందంటే ఈశాన్యం ఎప్పుడు కూడా మన ఆలోచన విధానాన్ని, మన దేవతా సంబంధించినటువంటి పూజాది విధానాన్ని, సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లోని దోషము ఇస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి.
మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఇలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే, దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు, మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం, సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము, ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు, దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమర అయితే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైందత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుతి, దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు, అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైనది సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు, బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు.
కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి.